శ్రీ గురుభ్యో నమః. మంత్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మమర్మములను, తత్వమును, పరమార్థమును మనకు అందచేయున్నటువంటి పరమపావనమైన గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాసమూలమును అనుసరించినటువంటిది. కృష్ణావతారమందలి నిగూఢములైన అంశములను వెలికితీసి భక్తజనులకు అందించుటకు మాస్టర్ ఈకే గారు తలపెట్టిన బృహత్ ప్రణాళికయే కృష్ణనవల సప్తకము. ఈ వరుసలోని 6వ గ్రంథము మంత్రజాలము. ప్రేమామృతమూర్తియగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు. అదే మంత్రజాలము. అటువంటి ఈ గ్రంథమును అధ్యయనము చేయటము మనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా 21 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 22వ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. గిరిశర్మకు ఆ తెల్లవారుజామున ఒక స్వప్నము కలిగెను. ఎవరో ఒక పరిచిత వ్యక్తి అయిన స్త్రీమూర్తి కొండకొమ్మున నుండి గుభాలున సెలయేటిలోనికి ఉరికినది. ఒక పెద్ద లోయలో కొందరు పరిచిత పురుషులు ఏవో మంత్రములను ఉచ్చరించుచున్నారు. పేర్చిన చితిపై పొగలేని మంటలు కనిపించుచున్నవి. ఆ కలలో గిరిశర్మ తాను ఆమె శవమును చితి నుండి గొనిపోయి లోయమీదుగా రెక్కలతో పక్షివలే గాలిలో ప్రయత్నించి ఈదికొనుచు చెట్ల మీదుగా ఒక గుహ ముందు దిగెను. మేఘముల నడుమ చందమామ నుండి చిరునవ్వు వెన్నెలలు వర్షించుచు ప్రతీచ ముఖము తన్ను పలుకరించినది. గిరిశర్మ త్రుళ్ళిపడి తన శయ్యపై లేచి కూర్చుండెను. ఇంకను మెలకువరాని కలత నిద్రలో కన్నులు నులుముకొని కుటీరము నుండి ఈవలకు పరువెత్తుకొని వచ్చి చంద్రబింబమును పరికించెను. ప్రతీచి కంఠధ్వని స్వప్నము నుండి ఈవలకు చెవులలో ఇంకను కంగున వినిపించెను. ఆమె అడిగిన ప్రశ్న కూడా మనస్సున తేలుచు స్మృతిపథము నుండి మంచుగడ్డ వలె సగము కరగి ఇంకను నిలిచి ఉన్నది. దేహము పోయినను నేను మిగిలేదనా? ఆమె సంప్రశ్నమును 4-5 మారులు ఆవర్తము చేసుకొని కలలో నుండి గిరిశర్మ ఈవలకు లాగెను. శుక్ల చతుర్దశి నాటి ప్రత్యూషపు వెన్నెల పారిజాతములు వర్షించుచున్నట్లున్నది. తెల్లవారు వరకు అతడు వెన్నెలలో పచ్చిక నడుమ పాటలో నిలిచి యోచించుచుండెను. 4 అడుగులు ముందు నడచి ఎటకో పోబోయెను. కాదనుకొని మరలా 8 అడుగులు వెనుకకు నడచి మరి ఒక దిక్కునకు పోబోయెను. మరలా నిలబడెను. తూర్పు కొండలలో నడుమ లోయ నుండి సూర్యుడు ఉదయించుచుండగా పడమటి లోయలో చంద్రుడస్తమింపబోవుచుండెను. దూరమున 2 వ్యక్తులు మాటలాడుకొనుచు సంధ్య వెలుగులో కనిపించిరి. వారు రుతయు హరిశర్మయు. రుత అంటున్నది, ఇప్పుడు నీవు సూటిగా నీ కుటీరము నుండియే బయలుదేరితివా? హరిశర్మ అవును అంటున్నాడు. రుత అడుగుతోంది, ప్రతీచి కనిపించినదా? లేదు, ఏమట్లా అడుగుచుంటివి? నిన్న రాత్రి నేనామె కుటీరమున ఉంటిని. ఆమె శయ్యపై ఆమె పార్శ్వముననే నిద్రించి తిని. ఇప్పుడు లేచి చూచుసరికి ప్రతీచి కనిపించలేదు. చిత్రముగానున్నదే. వారు గిరిశర్మను సమీపించిరి. అప్పుడు రుత అంటున్నది, ప్రతీచి కనిపించినదా? లేదు. రుత తెల్లవారుసరికి ఆమె కుటీరమున లేదు. వారు ముగ్గురును అందరి కుటీరములకు పోయి ప్రతీచిని గూర్చి విచారించిరి. అందరూ కలిసి 4 భవనముల చంద్రశాలలోనూ పరికించిరి. వంటవారిని, రేయి వేగుల వారిని, దాసదాసి గణమును ప్రశ్నించిరి. పచ్చిక బయళ్లలో గుంపులు గుంపులై నిలిచి ప్రతీచిని గూర్చి చర్చించుకొనుచుండిరి. లోకాయతులకు ఈ వృత్తాంతమును వెంటనే తెలుపవలెనని నిశ్చయించిరి.
పుష్కరిణి వైపు కాలిబాటలో హేమ ఒంటరిగా నడచి వచ్చుచుండెను. వారందరూ ఆమెను చేరి ప్రతీచి కనిపించుటలేదని చెప్పిరి. ఆమె మొగమున కోపతీవ్రత కనిపించుచుండెను. ఋత కన్నులలో సంశయము గోచరించుచుండెను. అప్పుడు చిత్రభాను అంటున్నారు, ప్రతీచి ఏమైనది? మనమందరము వెంటనే లోకాయతులను కలసికొని వారికి ఈ వృత్తాంతమును చెప్పవలెను అనగా హేమ అంటున్నది, నేడు వారిని కలిసి కొనుట సాధ్యపడదనుకొందును. వారు హేమగిరి కూటమున గుహల వైపునకు పోయిరి. రేపు పూర్ణిమయని చార్వాక దర్శనార్థమై వెళ్ళియుందురు. క్రిందటి మార్గశీర్ష పూర్ణిమకు చార్వాక దర్శనము కాలేదనియు, ఈ సంవత్సరము తప్పక దర్శనము చేయవలెననియు నిన్నటి నుండి ప్రయాణము కట్టుచున్నారు అనగా చిత్రభాను అంటున్నాడు, ప్రతీచి చార్వాకుల మనుమరాలు కదా, లోకాయతులు ఆమెను కూడా దర్శనమునకు వెంటబెట్టుకొని వెళ్ళిరేమో అనగా హేమ అంటున్నది, లేదు, వారొక్కరే వెళ్ళుచుండగా నేను చూచి తిని అనగా ఋత అంటున్నది, ఆమె నిన్న రాత్రి తన కుటీరముననే నిద్రించినది. నేను ఆమెతో ఉంటిని. నిద్రలేచి చూచుసరికి ఆమె కనిపించలేదు అనగా చిత్రభాను అంటున్నాడు. ఉండవచ్చును, ఉండకపోవచ్చును, మన కర్తవ్యమును మనము చూచుకొనవలెను కదా. గణదాసాచార్యులకు మనము వెంటనే ఈ విషయమును తెలుపవలెను. వృషనందినీ దేవికి కూడా తెలియచెప్పి వెదకింతుము అన్నాడండి. వారందరూ గుమికూడి గణదాసు నివాసమునకు పోయిరి. గణదాసు దిగివచ్చి వృత్తాంతమును తెలుసుకొని అందరను చంద్రశాలలో సమావేశపరచెను. వృషనందిని కూడా రావించిరి. గణదాసు వేదికపై నిలిచి ఇట్లు పలికెను, మన ఆశ్రమమున ఎవరికి ఎట్టి ఆపద వాటిల్లుటకు అవకాశము లేదు. బుద్ధిపూర్వకముగా ఎవరును సీమలు దాటిపోవుటకు అంతకన్నా అవకాశము లేదు. చుట్టూను 16 మహాశక్తులు అహోరాత్రములు అప్రమత్తలై కనిపెట్టుచుండును. సీమల నడుమనున్న సర్పవృశ్చికాది క్షుద్ర జంతువులు కూడా లోకాయతులకు లెక్కయే. ఇట్టి ఆశ్రమమున ఒక అంతేవాసి కనిపించలేదనుట తీవ్రతరమైన విషయము. ఆమె చార్వాకుల మనుమరాలు. ఆమె క్షేమమును గూర్చి మనకెల్లరకును బాధ్యత ఉన్నది. అందరూ ఒకరి మొగములను ఒకరు చూచుకొనిరి. గణదాసులు ఆసీనులు కాగా వృషనందిని లేచి ఛాత్రులను ఉద్దేశించి ఇట్లనెను, ప్రతీచి మనస్సు చాలా సున్నితమైనది. ఆమెపై నాకొక ప్రత్యేక మమకారము ఉన్నది. ఆమె మనస్సునకు ఏ కారణముల చేత ఎట్టి తీవ్ర విపరిణామములు కలిగినవో తెలియదు. ఆమెను గూర్చి ఎవరికైనా ఏమైనా తెలిసినచో లేచి నిలబడి వివరింపుము అనగా చిత్రభాను అంటున్నాడు. సుమారు 10 దినముల నుండి ఆమె మనస్సు ఎందులకో వికలమైనది అనగా శంఖచూడు అంటున్నాడు. అంతకు ముందు వరకును ప్రతీచియు చిత్రభానువును సాయం సమయములందు కలసి విహరించడివారు. చిత్రభానువు ఆమెను పలకరించుట మానెను. ఆమె అప్పటి నుండి అన్యమనస్క అయినది అనగా తామ్రలిప్తి అంటున్నాడు. అంతకుముందు కొన్ని దినములు ప్రతి సాయంకాలము చిత్రభానువు ఆమెకు వేణుగానమును వినిపించడివాడు అనగా గణదాసు అంటున్నారు. చార్వాకాశ్రమమున వేణువు నిషిద్ధము. చిత్రభాను నీకు వేణువెక్కడిది అనగా చిత్రభాను అంటున్నాడు. ద్వారకలో నేను వేణునభ్యసించి తిని పారిపోయి వచ్చునప్పుడు నా వేణువును వెంట తెచ్చుకొంటిని అన్నాడండి. చంద్రసేనలో ఆసీనులయ్యున్న వారందరికీ తల తిరిగెను. కనురెప్పలు బరువెక్కెను. అప్రయత్నముగా రెప్పలు మూతపడెను. ఏమి జరిగినదో ఎవ్వరికీ తెలియదు. 2 గడియల కాలము తరువాత ఒక్కొక్కరికి మెలకువలు వచ్చినవి. ఒక్కొక్కరు కొన్ని క్షణములు పరికించి
తాము చంద్రశాలలోనున్నామనియు ప్రతీచిని ఉద్దేశించి ఒక సమావేశము జరిగినదనియు జ్ఞప్తి చేసి కొనగలిగిరి. వృషనందిని లేచి ఏదో మాట ఆడబోయెను. ఆమె పెదవులు కంపించినవి. ముకుపుటమున చెమర్పు మొగ్గలు తొడిగినది. ఆమెను వారించి కూర్చుండ నియమించి రహస్యముగా ఆమెతో ఏదో సంభాషణ చేసి గణదాసుడు లేచి నిలబడెను. వడలు తూలి అతడు తట్టుకొని నిలబడెను. ఒక్కొక్కరే మద్యము తూగు వంటి తూగు నుండి తేరుకొనుచున్నారు. గణదాసుడు మరలా నిలబడి ఏదో చెప్పబోయెను. వాని పెదవి కంపించెను. మందస్మితముతో ముగ్ధవలే కులుకుచూ మరలా కూర్చుండెను. రుతయు హేమయు ప్రక్కన కూర్చుండిరి. ఒకరి మొగములు ఒకరు చూచుకొనిరి. హేమ ఎడమ చేతి చూపుడు వ్రేలు తల వెనుకకు నిర్దేశించుచు రుతతో ఏమో చెప్పబోయినది. ఆమె పెదవి కంపించెను. రుత మందస్మితము చేసెను. మొదటి రాత్రి కార్యపు గదిలో ప్రియుడు ప్రియురాలి చుబుకమెత్తి కన్నులలోనికి చూచినప్పుడు నవ్విన నవ్వువలే ఆమె మందస్మితము సిగ్గులు మొగ్గలు తొడిగినది. శంఖచూడును తామ్రలిప్తియు ప్రక్కను కూర్చుండిరి. శంఖచూడు చూపుడు వ్రేలెత్తి ప్రక్కకు చూచుచు తామ్రలిప్తితో ఆ వేణువు అనెను. అతని పెదవి కంపించెను. తామ్రలిప్తి అచ్చెరువు కన్నులతో ఏదో జ్ఞప్తి చేసుకొనినట్లు చూపుడు వ్రేలెత్తి ఆ వేణువు అనెను. కంఠము గద్గదమయ్యెను. పెదవి కంపించెను. బుగ్గలపై చెమర్పు మొగ్గలు తొడిగెను. గణదాసుడు తమాయించుకొని మెల్లగా లేచి నిలబడి మీకేమైనా దృశ్యము కనిపించినదా, ఏమైనా వినిపించినదా అని అంతేవాసులను ప్రశ్నించెను. హరిశర్మ లేచి నాకు కన్నులు బైరులు కమ్మినవి. శరీరము స్తబ్దమై లోపల నరములన్నీయూ వీణతీగలు మీటుచున్నట్లు స్పందించెను. ఆపాదమస్తకము వేదన కలిగెను. ఇంతలో వేదన మనోహరముగా ఉండెను. ఒక దృశ్యము కనిపించెను. దూరదూరముగా 2 కొండలు, వాని నడుమ ఒక పెద్ద లోయ. లోయ అవ్వలి నుండి వేణుగానము. వాని కంఠము గద్గదమై రుద్ధమయ్యను. కన్నులలో నీళ్లు తిరిగినవి. అతడు నింగి చూచుచూ నిలబడిపోయెను. ఛాత్రులొక్కొక్కరే లేచి మాకును అట్లే జరిగినది, నాకును ఆ దృశ్యము కనిపించినది, నాకును ఆ వేణుగానము వినిపించినది అని పలికి కూర్చుండిరి. అందరి కంఠధ్వనులలో గద్గద స్వరముండెను. అందరి కన్నులలో నీటి బొట్టులుండెను. వృషనందిని లేచి నాకును ఆ దృశ్యము కనిపించినది, ఆ వేణువు వినిపించినది అని చెప్పి కూర్చుండెను. గణదాసుడు లేచి ఇది ఏదో మంత్రధ్వని తోడి ఇంద్రజాలము, నన్ను నేనే నమ్మలేకున్నాను అని పలికి కూర్చుండెను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనము తర్వాతి అధ్యాయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. 23వ అధ్యాయము. లోకాయతుడు పారియాత్ర పర్వతము కోనలో ప్రవేశించి అటునిటు చూచెను. కనుచూపు మేర మనుష్యుల జాడలేదు. కనులు మూసుకొని మనస్సుతో వెదకెను. పరిసరముల ఎవ్వరూ లేరు. తన చంకలోనున్న మనుష్య చర్మము సంచిలో నుండి 2 పాదరక్షలను ఈవలకు తీసెను. అవి ఒంటె చర్మముతో చేయబడినవి. వానిని ధరించి కన్నులు మూసుకొని అంజలి ఘటించి ఇట్లు పలికెను. నమో విహంగచారిణి విద్యాధరి స్వర్ణపాదుకే ప్రసన్నం కురుకురు స్వాహా. వెంటనే అతడు భూమికి జానెడెత్తున లేచి గాలిలో సూటిగా ప్రయాణము చేసెను. అతడు 3 పర్వతములను లోయలను ముహూర్తకాలమున దాటెను. 4వదియగు సువర్ణగిరి శిఖరమునకు
కొంచెము క్రిందుగా ఒక చెట్ల గుబురునకు సమీపమున దిగి భూమిపై నిలుచుండెను. పాదరక్షలను తీసి మరలా సంచిలో పెట్టి ఒక చెట్టు తొర్రలో నుంచెను. అతడు గుహాముఖమును సమీపించెను. మూసియున్న సింహద్వారమునకు 4 కోరలతో ఒక పెద్ద మహిష శిరస్సు వంటి శిల్పమున్నది. దానికి నమస్కరించి అతడు కన్నులు మూసి ధ్యానించెను. ఆ మహిషము ఆవులించినట్లు నోరు తెరచెను. అందుండి మహిష కంఠనాదము వంటి శబ్దము వినిపించెను. ఆ మహిషము తన జిహ్వను పొడవుగా ఈవలకు సాచెను. దానిపై 4 మనుష్యులు కూర్చుండవచ్చును. లోకాయతుడు దానిపై కూర్చుండగా జిహ్వను ఉపసంహరించి ఆ మహిషము పెదవులను బిగించెను. అతడు ఆ విధముగా ద్వారము దాటి లోనికేగెను. లోపల ఒక చీకటి గుహ. లోకాయతుడు తన అరచేతిలో గుమ్మడి పండు ప్రమాణమున కర్పూరపు ముద్దను పట్టుకొని జ్యోతి వెలిగించెను. ఆ గుహలో జ్యోతి వెలుగున ఒక పుర్రె కనిపించెను. లోకాయతుడు నమస్కరించి ద్వారము తెరువుమని కోరెను. 2వ ద్వారము తెరుచుకొన్నది. దాని లోపల ఒక కోనేరున్నది. లోకాయతుడు కొన్ని మంత్రములు ఉచ్చరింపగా అందుండి ఒక ముసలి ఒడ్డున నిలబడెను. అతడు దాని వీపుపై కూర్చుండి ఆవలి ఒడ్డు చేరెను. మరి ఒక ద్వారము తెరచియుండెను. లోపలి గుహలో ఒక పెద్ద త్రాడు అధోరంధ్రములోనికి వ్రేలాడుచుండెను. ఆ గుహారంధ్రము కొండ అడుగున భూగర్భము దాకా ఉండెను. అతడు ఆ త్రాడు సహాయమున భూగర్భము చేరి ఒక అంతర గర్భశాలలో ప్రవేశించెను. అందొక పెద్ద తిన్నెపై రత్నఖచితమైన హేమసింహాసనము ఉండెను. దానికి ఇరువైపులా 3 బంగారు పర్యంకములు ఉన్నవి. ఆ 7 శూన్యములై ఉన్నవి. లోకాయతుడు ఆశ్చర్యపడి నలుదెసలా పరికించెను. అలికిడి లేదు. అతడు కొన్ని మంత్రములు ఉచ్చరించెను. ఏ జాడయు కనిపించలేదు. కొన్ని స్తోత్రములు చదివెను. అంతయు నిశ్శబ్దము. తన స్తోత్రముల ప్రతిధ్వనులు మాత్రము 10 కంఠధ్వనులుగా వినిపించెను. కుడ్యముపై సహస్రదళ పద్మము శిల్పమున్నది. దానికి నడుమ ఒక రంధ్రమున్నది. అందుండి ప్రశ్నలకు ప్రత్యుత్తరములు వినిపించును. జగత్ప్రభువు చార్వాకులకు నమోవాకములు అని అతడ రంధ్రములోనికి అరచెను. చార్వాకులు లేరు, వారు చనిపోయిరి అను వాక్కులు అందుండి వినవచ్చెను. లోకాయతుడు నిశ్చేష్టుడయ్యెను. అతనికి వడలు తెలియని ఆవేశము కలిగెను. శ్వాస తీవ్రమై వెక్కి వెక్కి ఏడ్చుచూ పకపక నవ్వెను. ఉన్మత్త భావమయమైన చక్రమొకటి మనసు నుండి కన్నుల ద్వారమున వెలువడి చెండవేగమున పరిభ్రమించెను. చార్వాకులు చనిపోయిరి. అయ్యో, ఆహా, నాకు దిక్కెవ్వరు, ఇంక భయము లేదు. చార్వాకులు చచ్చుట సాధ్యమగుట మంచిది. అదృశ్యులై చార్వాకులు నా మనస్సును పరీక్షించుచుండిరా, అట్లు కారాదు. ఏమైనా కావచ్చును, ఏదైనా సాధ్యమే. నాకిది అభయకాలమా మరణకాలమా? రెండూ నొక్కటియే. పరిభ్రమించిన చక్రము వేగము తగ్గి తనలో లీనమయ్యను. ఇక రక్తశర్మాచార్యుడైన బృహస్పతియే తనకు గతి. అతడే తనకును తన ఆశ్రమమునకును భవిష్యత్తు. చార్వాకుల సంపూర్ణ పథకము బృహస్పతికి తెలిసి ఉండవచ్చును. ఆ పథకము ఇంకనూ పూర్తి కాలేదు. యుధిష్ఠిరుడు రాజ్యభ్రష్టుడై మరణించుటతో గాని బృహస్పతి కార్యక్రమము పూర్తి కాదు. రక్తశర్మాఖ్యులు బృహస్పతులను దర్శింపగోరుచున్నాము, అనుమతింపవలెను. లోకాయతుడు ఆ రంధ్రములోనికి కేక పెట్టెను. బృహస్పతి శరీరమును విడిచి 3 మాసములైనది. ఆ రంధ్రములో నుండి వినవచ్చెను. లోకాయతుడు మరలా రంధ్రములోనికి కేక పెట్టెను. చార్వాకుడు చనిపోయి ఎంతకాలమయ్యను? రంధ్రములో నుండి వినవచ్చెను.
రేపటితో 9 మాసములు పూర్తియగును. ఆహా, ఈ అదృశ్య పిశాచములు చచ్చి కూడా 9 మాసములు సాధించిరి. బ్రహ్మవేత్తను వేదాంగ పారంగతుడను నాకు ఏమి గతి పట్టినది? చచ్చిన వారి మెచ్చుదలకై 9 మాసములు మట్టి కరచితిని. ఈ నవమాసముల పాప గర్భము నా భవిష్య జీవితముగా దుష్కర్మ రూపమున కష్టప్రసవమైనది. ఈ వృత్తాంతము ఇదివరకే తెలిసినచో చార్వాకాశ్రమమును మలిన భాండమున ఇంతకాలము బ్రహ్మావర్తపు యువకుల జీవిత పాకము చిమిడిపోవునట్లు చేసేడివాడనే కాను. ఇందరి బ్రతుకులకు చిచ్చు పెట్టి తిని వారికి నేను నేర్పిన దుశ్శీలము ఫలము నన్నే దహించినచో నా జన్మ చరితార్థమగును. ఇక నా పాడుబడిన జీవితమునకు ఇంతకంటే కోరదగినది లేదు. నాలో జీర్ణించుకొనిన వేద మంత్రమూర్తులారా, నన్నేలా ఇంతకాలము ఉపేక్షించిరి? ఓ వేదమాత గాయత్రి, నీ శక్తి నాకన్నా నీరసించినదా? దుష్ట శిక్షణమునందు మీరే ఉదాసీనులైనచో రక్షణ ఎక్కడా? పాప సముద్రము ధర్మసేతువును ఉల్లంఘించి సుఖశాంతి మాగాణములను ఉప్పు పంటలు చేయవలసినదేనా? ఇంతలో రంధ్రము నుండి రక్తశర్మపాదులు బృహస్పతి విజయము చేయుచున్నారు అని వినిపించెను. ఎండిన పెదవులతో, తడియారిన నాలుకతో, వెలవెలబోయిన మోముతో లోకాయతుడు అప్రయత్నముగా, శుభోదయము, మన ఆశ్రమమునకు భవిష్యత్తు చిగిర్చినది, రక్తశర్మాఖ్య పరమగురువులకు స్వాగతము అని పలికెను. గుహా గర్భశాలలో మణిమయ హేమ సింహాసనమును అధిష్ఠించి రక్తశర్మ కనిపించెను. కన్నులు చింతనిప్పుల వలె ఉండెను. పొడి పొడి అయిన పలుచని కేశములు శిరస్సున నెక్కబొడిచి ఉండెను. బంగారు ఛాయ మేని చర్మము ముడుతల పడి ఎముకలను అంటుకొని ఉండెను. కపోలములు సంచుల వలె వ్రేలాడుచుండెను. నుదురు నాసామూలముపై ముడుత పడి వ్రాలియుండెను. చెవులు చెట్టు కొమ్మలకు వ్రేలాడు గబ్బిలముల వలె ఉండెను. లోకాయతుడు విచ్చిన మోముతో, చిరునగవున గూడిన ఆదరముతో వంగి సింహపీఠికను సమీపించి వేగముగా రక్తశర్మ పాదములపై వ్రాలెను. తల నేలకు కొట్టుకొనెను. పాదములు లేవు. త్రుళ్ళిపడి లేచెను. అది రక్తశర్మ పిశాచమని గ్రహించి ప్రాణభీతికి కొయ్యబారెను. పిశాచము తన్ను సమీపించుచుండెను. మోసము, నీవు అవకాశవాదివి. నా క్రౌర్యమునకు ఒక త్రికరణ శుద్ధి ఉన్నది. నీ మోసము ఆత్మవంచన నాకు పగ తీరలేదు. రక్తతృష్ణ ఉపశమింపలేదు. నీ రక్తమును పీల్చెదను అను పలుకులు గర్భశాల అంతయు ప్రతిధ్వనించెను. లోకాయతుడు పారిపోవుచు గిరగిరా తిరుగుచుండెను. పిశాచము సమీపించి గ్రుక్కున లోకాయతుని గళగ్రహణము చేసెను. మెడనరకిన కోడివలే లోకాయతుడు కీచుమని అరచి తల వ్రేలవైచెను. కన్నులు గిర్రున తిరిగెను. రెప్పలు బరువెక్కెను. కన్నులు మూతపడెను. ఇంకేమీయూ తెలియలేదు. అట్లెంత తడవు జరిగినదో తెలియదు. తెలివి వచ్చేసరికి లోకాయతుడు భూమిపై బోరగిలా పడి ఉండెను. మెల్లగా కన్నులు తెరచి చూచెను. పిశాచము కనిపించలేదు. ఈ లోపున ఏమి జరిగినది? జ్ఞప్తి లేదు. లీలగా జ్ఞప్తి వచ్చుచున్నది. తనకొక స్వప్నము వంటి అనుభూతి కలిగెను. మేను చెమర్చెను. పెదవులు వడకుచుండెను. కన్నులలో నీరున్నది. తనకు స్వప్నమున ఒక దృశ్యము కనిపించినట్లు క్రమముగా గమనిక కలిగెను. దూరమున 2 కొండలు. కొండల నడుమ ఒక పెద్ద లోయ. లోయకు అవ్వలి దిక్కు నుండి సన్నని వేణునాదము వినవచ్చినది. చిత్రభానువు కుటీరము నుండి తానాకర్షించిన వేణువు దర్శనమిచ్చినది.
తాను ఆకర్షించిన చిత్రపటము కూడా దర్శనమిచ్చినది. అందు శ్రీకృష్ణుడు త్రిభంగిగా నిలబడి తిర్యజ్ఞస్తమైన గ్రీవముతో వేణు ఊదుచుండెను. కన్ను కోసల కటాక్ష వీక్షణములు. వెన్నెల మెదిపిన ముద్దవలే వెనుకొనొక గోవు, పొదుగున పాలు త్రాగుచున్న ఒక కోడె దూడ. ఆ దృశ్యము అతని కనులలో నిలిచిపోయెను. సిగ్గున కృంగిపోయిన మనస్సు పుష్పమాల ధరించిన స్వయంవర వధువు వలె కృష్ణుని రూపమును వరించెను. షోడశోపచార పూజపై అతని మనస్సు పోయినది. రక్తశర్మ ఆసీనుడైన రత్న ఖచిత సింహాసనమునకు కృష్ణుని చిత్రపటమును వేణువును ఆకర్షించెను. సులభయు సరళయు ప్రసన్నలై పువ్వులు, పండ్లు, పాలు, సుగంధ ద్రవ్యములు, తులసీదళములు, పారిజాతములు కొనివచ్చిరి. లోకాయతుడు కమండలువును సృష్టించి ఆచమించి లోకహితార్థము సంకల్పము చెప్పి శ్రీకృష్ణునకు షోడశోపచార పూజ చేసెను. పూజావసానమున క్షీరకుండికను నైవేద్యముగా నుంచెను. చిత్రపటములోని కృష్ణుడు అందుండి ఏమియూ గ్రహింపలేదు. పూజావసానమున లోకాయతుడు సాష్టాంగ దండ ప్రణామము ఆచరించి లేచి చేతులు జోడించి ఇట్లు స్తుతించెను. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరం విధానం, త్వమన్యయః శాశ్వత ధర్మగోప్త, సనాతనస్త్వం పురుషో మతో మే. నైవేద్యము పెట్టిన కుండికలోని క్షీరమును పుడిసిట ముమ్మారు ప్రాసనము చేసి ఆ క్షీరకుండికను పూజ చేసిన పుష్పములను తులసి దళములను భద్రపరచుకొని తన ఆశ్రమమును ఉద్దేశించి వెనుకకు మరలెను. పిలువని పేరంటమైన ఈ కరుణను ఏమనవలెను? ప్రేమకు హద్దులెక్కడా? అనుగ్రహమునకు తీరుతెనులెక్కడా అని ఈ వాక్యములతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున 24వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని తెలియచేస్తూ ఇంకొక విషయము ఈరోజు మనవి చేసుకుంటూ ఉన్నానండి. మనకి ఇందులో విషయములు ఏమైనా అవగతము కాలేదు అని అనిపిస్తే మనము ముందు చాప్టర్లు తర్వాతి చాప్టర్లు కూడా చదువుకుంటే విషయము చక్కగా అవగతమవుతుందండి. అంతేకాక పూజ్యులు శ్రీ బివి నరసింహరాజు గారు మంత్రజాలము అనే గ్రంథముపై పరిశోధన చేశారు. మంత్రజాల దర్శనము అని ఒక గ్రంథమును రచించారు. అందులో విషయాలు కూడా మధ్య మధ్య మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ గ్రంథము చివరిలో కూడా ఇంకా అందులోని విశేషాలను చెప్పుకుంటాము. కనుక ఆ అధ్యాయాలు కూడా చక్కగా పరిశీలించి శ్రవణము చేసినప్పుడు మనకి చక్కగా ఇందులో విషయాలు అవగతమవుతాయి అని మరొక్క మారు తెలియచేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.